మీ ఆవేదన ఏంటో చెప్తున్నాను. మరిచిపోలేని నా గతంలో చిరిగిపోని విషాదం ముగ్గురు దుర్మార్గుల మూలంగా చాలా కాలం బంగారం నాటి నా కుటుంబం బద్దలైపోయింది. అప్పుడు బతికి బయటపడ్డ నా బిడ్డ రాము వాళ్ళ మీద పగబడి వారిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. బాధ్యత గల ఆఫీసరుగా నా బిడ్డను అరెస్ట్ చేయాలి. వారికి సాయపడి ఆ మూడు దుర్మార్గుల మీద పగ తీర్చుకోవాలో తెలియని విషమ స్థితిలో పడ్డారు. ఆ సంఘర్షంలో పై ఆఫీసర్లతో వేలెత్తి చూపబడి వెలిగిపోయబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితి ఉంచుకుంటున్నారు. అర్థమైంది ఆయన తెలిసిన వాడే మన కాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాడు బయట ఉంటే మనకు ప్రమాదం. పట్టి మన స్థావరంలో బంధించండి. ఓకే బాస్. రామకృష్ణులు 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 ఏ మందు మామ హడాలి ఏంటా చెప్పండి. అసలు చెప్పు ఏముంది మహాఘోరం సత్యానందే ఆత్మానంద స్వామి గీతో చెప్తుంటే నేను విన్నా. ఏది ఆత్మానంద స్వామి జీ మళ్ళీ ఆ జీ ఎందుకంటే చివరిని వాడి తోక నువ్వు పెట్టిన తోకే కదా నేను పెట్టాను. ఆ తోక నరికేశాను. వాడు శుద్ధ దొంగ కాశీ తీర్థమని నమ్మాను. పరమ దుర్మార్గుంటే ఎలా సత్యానంద వాడి బంధించాడు. ఎక్కడ వాడి ఆశ్రమం అనుకున్న అండర్గ్రౌండ్ వాళ్ళ భర్తం బట్టి మీ నాన్నలు కాపాడు. అయ్యే ఉరమలంగా వెళ్తే ప్రమాదం. మరేం చేయాలంటారు? రేపు స్వామి పుట్టినరోజు పండగ. అక్కడ రకరకాల ఆటలు పాటలు జరుగుతాయి. వాటిలో మిమ్మల్ని పాల్గొనేటట్టు నేను చేస్తాను కదా.